అందరికీ ముందుగా నా అభినందనలు. ఎన్నో ఏళ్లుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని ఆయన వారసుడు నటసింహం బాలకృష్ణని అభిమానిస్తూ ఇది దశాబ్దాలుగా కొనసాగిస్తున్న అభిమానులకి ముందుగా నా అభివాదాలు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఎందరో పెద్దలు, మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన ఎందరో మిత్రులు, అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ అనేది ఒక శతదినోత్సవ వేడుకగా జరుగుతోంది. అయితే కొన్ని వేడుకలు కుటుంబాలు కలిసి అభిమానులతో కలిసి ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. అటువంటి పండుగ వాతావరణం ఊకొడతారా ఉలిక్కి పడతారా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ ఓపెన్ చేసినప్పుడు మా ప్రసన్న అడిగింది, లక్ష్మీ ప్రసన్న, అంకుల్ కొడతారా ఉలిక్కి పడతారా అని. నేను కొడతాను ఉలిక్కి పడను అని చెప్పా. కానీ ఇప్పుడు ట్రైలర్ బ్రోమో చూసిన తర్వాత ఉలిక్కి పడ్డా. అన్నింటికంటే ముందు ఉలిక్కి పడ్డది మనోజ్ సినిమా ఏంటి, మనోజ్ హీరో ఏంటి, బాలయ్య బాబు ఆ సినిమాలో యాక్ట్ చేయడం ఏంటి. ఓహో ఉలిక్కి పడతారా అన్నారు వీళ్ళు, ఈ ఉలికి ఇదేమో అనుకున్నా. అయితే బాలయ్య బాబు నేను ఒకసారి కలుసుకున్నప్పుడు బాలయ్య బాబు చెప్పాడు నాకు, దాంట్లో 2-3 సీన్లు అసలు ఎందుకు వేస్తున్నాడో ఆ వేషం చెప్పాడు. ఎక్స్ట్రాడినరీ రోల్. అయితే ఇక్కడ మెచ్చుకోవలసింది బాలయ్య స్పోర్టివ్నెస్ని. మోహన్ బాబుకి బాలయ్య బాబుకి ఉన్న అనుబంధం అది ఒక పక్కన పెడితే, లక్ష్మీ ప్రసన్న అంటే ఒక చెల్లెలుగా చిన్నప్పటి నుంచి చూసిన బాలయ్యకి వాడికి ఉన్న అనుబంధం వేరొకటైతే, అన్నింటినీ మించి సినిమా పరిశ్రమ మీద ఒక గొప్ప సినిమా రావడానికి నేను ఆ పాత్ర వేస్తే బాగుంటుందనేది ఆయన స్పోర్టివ్ స్పిరిట్కి నిదర్శనం. ఈ సాహసం చాలా మంది హీరోస్ చేయలేరు, అది బాలయ్య బాబు చేశాడు. అందుకే లక్ష్మీ ప్రసన్న సంస్థ తరపున, నా పెద్ద బిడ్డ మోహన్ బాబు తరపున బాలయ్య బాబుకి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మీకు తెలుసు మోహన్ బాబు జీవితం నటన మరొకటి తెలియదు. ఆవేశపరుడు అంటారు. తన ఆవేశం తనకు నష్టం కలిగించింది తప్ప ఎప్పుడూ ఇతరులకి నష్టం కలిగించలేదు మోహన్ బాబు. ఉన్నది ఉన్నట్టుగా కొండ పగలగొట్టినట్టు చెప్పడం గనక తప్పైతే మోహన్ బాబుది తప్పే, నాది తప్పే, బాలయ్య బాబుది కూడా అప్పుడప్పుడు తప్పే. నిజాలు మాట్లాడడం అలవాటు. అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి వచ్చి 44 సంవత్సరాలు అయింది. నేను ఇంత ఆదరిస్తున్నారంటే ఒక టెక్నీషియన్ని 30 సంవత్సరాలైంది మోహన్ బాబు వచ్చి. మోహన్ బాబుని ఏ పాత్రలో వేసినా ఆదరిస్తున్నారంటే
దానికి కారణం ఇక బాబు గురించి నేను చెప్పాల్సిన పనిలే. నిజాయితీ. అలాంటిది ఫస్ట్ టైం మా పాప లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా ముందుకొచ్చి, లక్ష్మీ ప్రసన్న చిన్న పిల్లగా ఉన్నప్పుడు లక్ష్మీ ప్రసన్న అని పెట్టాడు పేరు ఆ ప్రొడక్షన్స్కి. ఆ ప్రొడక్షన్స్కి పేరు పెట్టినప్పుడు ఇది నా పేరేనని, నా ప్రొడక్షనే అని ఆ పిల్లకి తెలియదు. కానీ దిస్ ఈజ్ మై ప్రొడక్షన్ అని ధైర్యంగా గుండె చరుచుకుని నేను ముందుకు వస్తాను నిర్మాతగాని ముందుకొచ్చి తీసిన చిత్రం ఊ అంటారా ఉలిక్కి పడతారు. షీ నీడ్స్ యువర్ బ్లెస్సింగ్స్. షీ నీడ్స్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ బ్లెస్సింగ్స్. ఒక మంచి నిర్మాత మనకు వస్తుంది. మోహన్ బాబు చాలా మంచి నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు ఇండస్ట్రీకి, విష్ణు, మనోజ్. అయితే నా దృష్టిలో వాళ్ళు ఇంకా చేరాల్సిన రేంజ్కి రాలా. వాళ్ళు స్టెబిలైజ్ కావాలి. వాళ్ళు మనోజ్ స్టెబిలైజ్ అవ్వడానికి ఈ సినిమా కారణం కావాలి. అయితే దానికి బాలయ్య బ్లెస్సింగ్స్ ఉన్నట్టే లెక్క. అలాగే ఈ సినిమాలో డైరెక్ట్ చేస్తున్న శేఖర్ రాజా ఫస్ట్ పిక్చర్. ఇవాళ ఫస్ట్ పిక్చర్స్తో మెరికల్ లాంటి డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఆలోచన ఎంతో ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాంటి కొత్తదనం ఈ సినిమాలో ట్రీట్మెంట్లో నాకు అనిపించింది. బ్లెస్ హిమ్, రాజాని బ్లెస్ చేయండి. అలాగే కమాన్, అది దట్స్ రైట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బోబో శశి. అయితే ఒకటి, ఇప్పుడు మీరే రెస్పాండ్ అవ్వకపోవచ్చు, ఈ సినిమా అయిన తర్వాత మాత్రం బోబో 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 అని మాత్రం పిలుస్తారు. ఇక మనోజ్ ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. వాడు సామాన్యుడు కాదు. విష్ణునైనా నమ్మొచ్చు కానీ వాడిని మాత్రం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా డేంజరస్ ఫిట్స్ అన్ని చేస్తాడు వాడు. ఎందుకండి డైరెక్టర్ ఉంటాడు, డైరెక్ట్ చేస్తాడు, ఫైట్ మాస్టర్ ఉంటాడు, ఫైట్స్ చేస్తాడు. వీడికి ఎందుకండి ఫైట్స్? లిరిక్ రైటర్ ఉంటాడు, లిరిక్ రాస్తాడు. వీడికి ఎందుకు? ఎందుకంటే దాసరి నారాయణరావు గారికి ఉంది కాబట్టి, ఆ బ్లడ్ కాబట్టి వాడు కూడా ఉంటుంది. అలాగే కెమెరామెన్ రాజశేఖర్ హ్యాస్ గివెన్ ఎ వెరీ పొటెన్షియల్ వర్క్. ఇట్స్ ఎ పిక్చర్ విత్ టెక్నిక్. అంటే వాళ్ళ టెక్నిక్ అనే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం ఉంది. గ్రాఫిక్స్ టెక్నిక్ కాదు, నో డే గ్రాఫిక్స్ ఇస్ ద టెక్నిక్. టెక్నిక్ అనేది బ్రెయిన్ నుంచి, స్కిల్ నుంచి వచ్చేది టెక్నిక్. థియేటర్లో కూర్చుంటే మనం చూస్తున్నది సినిమాని మర్చిపోయి మన కళ్ళ ముందు జరుగుతుంది ఇది అని చప్పట్లు కొట్టేది, ఏడుపు వస్తే ఏడిపించేది, నవ్వొస్తే నవ్వించేది, దట్ ఈజ్ రియల్ టెక్నిక్. అలాంటి టెక్నిక్ ఈ సినిమాలో ఉందని నేను నమ్ముతున్నాను. ఈ విడుదల కాబోయే ఈ సినిమా గురించి ఆడియో రిలీజ్లో ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుని, ఆర్టిస్టుల్ని, అలాగే ఈ ఫంక్షన్కి వచ్చి చాలా స్ఫూర్తిగా చేసిన యంగ్ స్టార్స్ వాళ్ళందరినీ మనసారా అభినందిస్తూ ఇది ఘన విజయాన్ని సాధించాలని, మళ్ళీ మోహన్ బాబు మేకింగ్ కెరియర్లో ఒక ఫెదర్ కావాలని, మా లక్ష్మీ ప్రసన్నకు మొట్టమొదటి గొప్ప చిత్రం కావాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. లక్ష్మీప్రసాద్ అండ్ వరప్రసాద్ గారు 2 మాటలు వచ్చి మాట వెళ్ళిపోండి.
డైరెక్టర్ పట్టుకున్నాను